నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ ఛానల్ వీడియో పెడుతున్నాను. నిన్న మన దగ్గర ఈ షావలికి సంబంధించి కోవన్ సంబంధించిన పాజిటివ్గా మాట్లాడితే మీరేంటి ఇలా మాట్లాడతారు, వాళ్ళు అంతే అద్దెని రకరకాల మాట్లాడినప్పుడు అన్న, అరే ఒక మనిషికి సంబంధించి మీరు ఎలా అందరికీ ఆపాదిస్తారు, మన చుట్టుపక్కల ఎంతమంది మంచి లేరు అన్న. కాదు కూడదు అన్నారు. కారణం ఏంటంటే ఈరోజు మాలేగావ్లో డిప్యూటీ మేయర్ ఏం చేసింది, తన ఛాంబర్లో మాలేగావ్ మేయర్ పీఠం వచ్చేసి ముస్లింలకు వెళ్ళింది. అంటే ఎంఐఎం పార్టీ అనుకుంటా. దాన్ని ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ డిప్యూటీ మేయరు ఆఫీసులో అంబేద్కర్ బొమ్మను తీసి టిప్పు సుల్తాన్ బొమ్మ పెట్టి వాళ్ళు షాహీన్ గంజ్ దగ్గర నిరసన తెలియజేస్తూ రాజ్యాంగం అంబేద్కర్ అంటూ పడావుడి చేసి ప్రదర్శించారు. అంటే వీళ్ళకి అందరితో పాటు అన్నప్పుడేమో రాజ్యాంగం అంబేద్కరు గాంధీ వీళ్ళు గుర్తొస్తారు. ఇక అధికారం వీళ్ళ చేతికి వచ్చింది, ఇక మొత్తం వీళ్ళదారు అనుకున్నప్పుడేమో ఇక వీళ్ళకి నచ్చిన వాళ్ళు. టిప్పు సుల్తాన్ ఎవడండి వాడి స్వార్థం కోసం బ్రాహ్మణుని ఊచకొత కోసాడు, హిందువులను వేల మందిని చంపాడు, పరమ దుర్మార్గుడాడు. కేవలం వాడి రాజ్యాన్ని కాపాడుకోవటానికి ఈస్ట్ ఇండియా మీద వాడు యుద్ధం చేశాడు అంతే. ఈస్ట్ ఇండియా మీద యుద్ధం చేస్తే వాడు వచ్చేసి స్వతంత్రోద్యమం చేశాడు, ఫ్రీడమ్ ఫైటర్. అటువంటి ఫుట్బాల్ పెడితే తప్పేంటి? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడాడు. అరే నీ అమ్మ జీవితం అనకూడదు, కానీ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన ప్రతోడు ఫ్రీడమ్ ఫైటర్ అంటే అట్ట వాడు ఎందుకు పోరాడాడు? సిగ్గేస్తాడు నాకే చెప్పటానికి. మాలేగావ్లో ఆ డిప్యూటీ మేయర్ ముస్లిం మహిళ టిప్పు సుల్తాన్ ఫ్రీడమ్ ఫైటర్ అంటుంది. బ్రిటిష్ వాళ్ళనట చంపాడట, బ్రిటిష్ వాళ్ళట ఇతను మెచ్చుకున్నారట. మరి వేల మంది హిందువులు చంపాడండి వీడిని ఏమనాలండి? మీకు అర్థమవుతుందా? దయచేసి నా దేశంలో ఉన్నటువంటి భారతీయులారా, ఈ భారతీయులు ఉన్నటువంటి ముస్లింలైనా, హిందువులైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా, ఎవరైనా కానీ దయచేసి చరిత్రను ఒకసారి చదవండి. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే భారతదేశానికి స్వతంత్రం కావాలని పోరాటం చేసిన వాళ్ళు తప్ప, రాజులుగా ఉంటూ నా రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం నేను యుద్ధం చేస్తానంటూ ఈస్ట్ ఇండియా మీద, బ్రిటిష్ వాళ్ళ మీద, ఫ్రెంచ్ వాళ్ళ మీద, డచ్ వాళ్ళ మీద యుద్ధం చేసినట్టు వాడు ఫ్రీడమ్ ఫైటర్ కాదు. వీళ్ళు చూడబోతే నిజాం నవాబును కూడా ఫ్రీడమ్ ఫైటర్ అని ఎలా ఉన్నారు అనరు, బట్ అనేలా ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక రీజన్ చెప్తారు వీళ్ళు. నిజంగా దారుణం అండి.